విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి నిరుపేద అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పన్నారు. 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఇవాళ 3వ పర్యాయం అధికారానికి వచ్చారు. కేవలం మత విద్వేషాలు రెచ్చగొడుతూ రెచ్చగొడుతూ ఏ విధంగా అధికారం చేజిక్కించుకోవాలని తాపత్రయ ప్రయత్నం తప్ప మీరు విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం తేవడం కాదు నాయనా, అది రెట్టింపైపోయింది, పెరిగిపోయింది. పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు కాదు, 15 రూపాయలు కూడా వేయలేదు. 15 రూపాయలు కూడా వేయలేదు. మేము రైతాంగాన్ని రుణమాఫీ చేయాలని చెప్పంటే నువ్వు అంబానీ అదానీ గురించి నువ్వు మాట్లాడుతావు. ఏ అంబానీ అదానీ సంక్షేమం గురించి వాళ్ళకు రుణమాఫీ చేస్తావు నువ్వు లక్షల కోట్లు. ఆ అంబానీ అదానీలా కల్పించే రాయితీలు ఏదైతుందో రైతాంగాన్ని కల్పించవయా. ఈ దేశాన్ని పట్టెడు అన్నం పెట్టేవాడు రైతు అని చెప్పంటున్నా. ఆ రైతు గురించి ఆలోచించు అని చెప్పంటున్నా. అదాని ఆర్థిక నేరస్తులను అంటగాగుతూ వాళ్ళ ఆర్థిక పురోభివృద్ధి కోసం ఏదైతుందో తోడ్పడమే వీళ్ళ ఎన్డీఏ ఎజెండా లెక్క కనబడుతుంది అని చెప్పంటారు. వీళ్ళ పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ నీకు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ఇలా గతానికి ఇప్పటికి ఏదైతుందో తగ్గింది. యూ టేక్ 2013-14 ఇప్పుడు తీసుకుంటే బ్యారెల్ అన్నాడు ఆల్మోస్ట్ ఇట్ వాజ్ $105. Well, it has come down to 90. తగ్గింది. డీజిల్ ఎక్కడున్నది? ఆనాడు ఏదైతే 54 రూపాయలు ఉంటే ఇవాళ 90 రూపాయల పైకి ఉంది. ఆల్మోస్ట్ డబుల్. పెట్రోల్ ఆనాడు 70 రూపాయలు ఉంటే ఇలా 100 రూపాయలు అయిందే. వీళ్ళు నిత్యావసర వస్తువుల ధరలు ఏదైతుందో ఆకాశాన్ని అంటుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దానిపై దృష్టి పెట్టకుండా ఏ విధంగా నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయాలి, సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా చూడాలి. వీళ్ళు డీజిల్ ప్రైస్ కనుక కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ ట్రాన్స్పోర్టేషన్ భారం తగ్గుద్ది. నిత్యావసర వస్తువుల మూమెంట్కి ఏదైతుందో కొంత రిలీఫ్ వస్తుంది. అదంతా ఏది లేదు. ఇవాళ కాంగ్రెస్ సంబరాలు చేస్తుంటే ప్రభుత్వ పరంగా జీర్ణించుకోలేక ఉనికి చాటుకోవాలని తపనతోని ఛార్జ్షీట్, అసలు ఛార్జ్షీట్ కాదు, అసలు ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ప్రాసిక్యూట్ చేయాలంటున్నా. మీరు ఎన్నికలు చేసే వాగ్దానాలు దశాబ్ద కాలం 10 సంవత్సరాలు గడిచిన అమలు చేయలేకపోయింది కాబట్టి ప్రాసిక్యూట్ చేయాలంటున్నాను. ఇవాళ విదేశాల్లో మూలుతున్న నల్లధనం, పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల కల్పన, 10 ఏళ్ళంటే 20 కోట్ల మందికి నిరుద్యోగ యువతకు ఏదైతుందో మీరు బాసటకు అండగా నిలిచే విధంగా ఉద్యోగాలు కల్పించేసిన బాధ్యత మీపై ఉండేనా? ఎన్ని కల్పించిందే? ముందు మా కాంగ్రెస్ కాదు నాయన, ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో, ఆత్మవిమర్శ చేసుకో అంటూ నేను. మీరు కాంగ్రెస్ విమర్శించాలంటే ముందు ఏదైతే ఉందో, ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఏవైతే గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు అదనంగా సంక్షేమ కార్యక్రమం అమలు తలపెట్టిందో అవి మీరు అమలు చేయండి మీ రాష్ట్రాలలో. లైక్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ టు ఉమెన్, 200 యూనిట్స్ ఫ్రీ పవర్ డొమెస్టిక్, అప్ టు 500 రూపాయలకే కుకింగ్ గ్యాస్, అదనంగా భారం ఏదైతుందో ప్రభుత్వం భరించే విధంగా మధ్య ధర కల్పనకు 500 రూపాయలు బోనస్, రైతాంగాన్ని రుణమాఫీ, ఇట్లాంటి కార్యక్రమం ముందు నీ రాష్ట్రాలు అమలు చెయ్యు. మోడీ గారికి ఏదైతుందో
ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అమలు చేయబడుతున్నటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలను మనకు వివరించి ఏదైతే ఉందో భారతీయ ఇవరే మహారాష్ట్ర ప్రభుత్వం వచ్చిందంటున్నావు కదా, అవి అమలు చేసి తలపెట్టు ముందుగా, అప్పుడు దెన్ యూ ట్రై టు టాక్. అంతేగాని ఏదైతే ఉందో ఊరికే ఏదో మాట్లాడాలి మాట్లాడాలని చెప్పి భావిస్తే ప్రజలు వాస్తవాలు గ్రహిస్తారు. ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారని చెప్పట్టు దయచేసి వాస్తవాలకు అనుగుణంగా ఇవాళ మనం ఏదైనా మన ఆలోచన విధానం ముందుకు పోవాలి, దానికి అనుగుణంగానే మన స్పందన ఉండాలని చెప్పని నేను పేర్కొంటాను. థ్యాంక్ యూ.